చంద్రబాబుపై సీనియర్ నేత యనమల రగిలిపోతున్నారా? ఆయన రాజకీయ ఉన్నతికి పాటుపడితే తనపై వేటు వేయడం తగునా అని బాధపడుతున్నారా? సరైన పదవీ విరమణ లేదని ఆందోళనతో ఉన్నారా? దీనంతటికీ లోకేష్ కారణమని ఆగ్రహంతో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడు. వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన రామకృష్ణుడిని నందమూరి తారక రామారావు 1983లో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ స్వాతంత్రంగా ఆహ్వానించి యనమల రామకృష్ణుడికి ఎంతో ప్రాధాన్యమిస్తూ వచ్చారు. కానీ చంద్రబాబు పుణ్యమా అని అదే యనమల ఎన్టీఆర్ కు ద్రోహం చేశారన్న అపవాదు ఎదుర్కొన్నారు. వాస్తవానికి చంద్రబాబు కంటే యనమల రామకృష్ణుడు టీడీపీలో సీనియర్ నేత. అయితే 1983లో పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ చంద్రబాబు మాత్రం 1985లో టీడీపీలో చేరారు. 83లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తర్వాత మాత్రమే ఆయన మామ ఎన్టీఆర్ గొడుగు కిందకొచ్చారు. కానీ అప్పటికే యనమల టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, ఆపై మంత్రి. 1985లో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు చంద్రబాబు. అనతి కాలంలోనే పార్టీని సాధించారు. ఈ క్రమంలో సీనియర్లుగా ఉన్న యనమల, అశోక్ గజపతిరాజు లాంటి నేతలను తన చెప్పు చేతల్లోకి తీసుకున్నారు. వారితోనే 1995లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పాదులు కదపడంలో సక్సెస్ అయ్యారు. వాస్తవానికి ఎక్కువ మంది నేతలు స్పీకర్ కంటే మంత్రి పదవి కోరుకుంటారు. కేబినెట్ హోదాతో సమానమైన స్పీకర్ పదవికి పాలనాపరమైన ప్రియారిటీ ఉండదు. ఆపై ప్రత్యేక నిధులంటూ ఉండవు. అందుకే స్పీకర్ కంటే మంత్రి పదవిని ఎక్కువ మంది కోరుకుంటారు. అలానే కోరుకున్నారు యనమల రామకృష్ణుడు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఎన్టీఆర్ పై ఒక రకమైన అసంతృప్తితో గడిపారు. దాన్ని క్యాష్ చేసుకున్నారు చంద్రబాబు. 1995లో సీనియర్లు ఒకవైపు, నందమూరి కుటుంబం మరోవైపు చంద్రబాబు. వైస్రాయ్ హోటల్ వేదికగా సరికొత్త రాజకీయ గేమ్ ఆడారు చంద్రబాబు. దానికి రాజగురువు రామోజీ హెల్ప్ చేశారు. అసలు బలమే లేని చంద్రబాబును బలవంతుడిగా చూపించారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబంతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలంతా వైస్రాయ్ హోటల్ వేదికగా చంద్రబాబు శిబిరానికి చేరారు. నాడు చంద్రబాబు కేవలం ఎన్టీఆర్ అల్లుడు మాత్రమే. కానీ నందమూరి తారక రామారావు ఒక వ్యవస్థ, ఒక సమ్మోహన శక్తి. ఎన్టీఆర్ కు ఎదురైన పరాభవాన్ని చూసి ప్రజలు కూడా తరుక్కుపోయారు. అసెంబ్లీ వేదికగా ఆయన ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తి చూపారు. కానీ ఆ సమయంలో యనమల రామకృష్ణుడి ద్వారా దాన్ని అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు. కానీ యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ కు ప్రసంగించే అవకాశం ఇచ్చి ఉంటే చంద్రబాబు శకం ముగిసినట్టే. యనమల అలా చేయలేదు. తనకు పొలిటికల్ లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ కంటే తన రాజకీయ ఉన్నతికి సహకరిస్తానన్న చంద్రబాబు మాటకు కట్టబడిపోయి ఉండారు. అయితే తన ఉన్నతికి పాటుపడిన యనమలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. పార్టీ అధికారంలో లేకున్నా ఏదో ఒక పదవిలో యనమల రామకృష్ణుడు కొనసాగుతూ వచ్చారు. 2004లో పార్టీ అధికారానికి దూరమైతే యనమలను మాత్రం ఈ రోజు ఎమ్మెల్సీగా కొనసాగించారు. కానీ కాలం ఒకలా ఉండదు. రాజకీయాల్లో ప్రయోజనాలే తప్ప ఇతర అంశాలకు తావుండదు. అందుకే యనమల రామకృష్ణుడిని సైజ్ చేశారు చంద్రబాబు. దాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆ సీనియర్ నేత.